సత్యనారాయణ, అమ్మా న్యూస్, సాత్నాల ప్రాజెక్ట్ నుంచి. ఏపీసీఐడి మాజీ అదనపు ఎస్పీ విజయలాల్ అరెస్ట్ అయ్యారు. తాజాగా ఈ అరెస్టుపై ఏపీ డిప్యూటీ స్పీకర్ ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు స్పందించారు. విజయపాల్ అరెస్టును స్వాగతిస్తున్నామన్నారు త్రిపులార్. కస్టడీలో తనను హింసించిన వారంతా జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. ఈ సందర్భంగా రఘురామరాజు సిఐడి మాజీ బాస్ సునీల్ కుమార్ విదేశాలకు పారిపోకుండా లుకౌట్ నోటీసులు ఇవ్వాలని సూచించారు. A4 నేను ఇచ్చిన కంప్లైంట్ లో A4 గా ఉన్న విజయపాల్ ఇతనేంటంటే ఎంటైర్ కోఆర్డినేషన్ అంతా ఈ విజయపాల్ అనే వ్యక్తే చేయటం జరిగింది. అతను ఎన్నో దందాలు చేశాడు. అతను చేసిన పాపాలన్నీ కూడా ఇవాళ చాలా పేపర్లలో వచ్చింది. అతను అన్ని దందాలు చేయబట్టే దేశంలోనే ప్రసిద్ధిగాంచిన ఎంతో ఖరీదైన లాయర్లని 3 సార్లు సుప్రీంకోర్టులో అపీర్ అయ్యేలా చేయగలిగాడు. మొత్తానికి పాపం పండింది. తెలీదు, గుర్తులేదు, చిపోయాను అని ఒక మాజీ పోలీస్ అధికారి అయ్యుండి ఒక క్రిమినల్ లాగా సమాధానాలు చెప్పడం మరి అతనికి చెల్లింది. ఎట్టకేలకు నిన్న సాయంత్రం సుప్రీంకోర్టు కూడా తిరస్కరించిన తర్వాత నిన్న సాయంత్రం 9 గంటలకి ఆయన అరెస్ట్ ని ధృవీకరించినట్టుగా మీడియాలో చూసాం. చాలా సంతోషం అనిపించింది. ఎందుకంటే నాకున్న సిఆర్పిఎఫ్ సెక్యూరిటీని బయటికి పంపి ఆ తర్వాత ఇంకొక లేడీ ఆఫీసర్ సమ్ IPS మరి ఆ లేడీ ఆఫీసర్ ఏమో సిఆర్పిఎఫ్ నా బయట కూడా ఉండొద్దు అని మీకు ఎక్కడో రూమ్స్ పెట్టాం ఏదో హోటల్లో, అక్కడికి వెళ్ళిపోండి అని చెప్పి పంపి ఇదంతా IPS ఒక జూనియర్ అడిషనల్ ఎస్పీ ర్యాంక్ అతను ఇంకా పైన సునీల్ కుమార్ అసలు కుట్ర చేసిన దాంట్లోనేమో సీతారామాంజనేయులు ఇంకా పై వ్యక్తులు నా రూమ్ దగ్గర ఎందుకు పంపిస్తున్నావు నువ్వు అంటే మీకు ఒక CIని ఒక హెడ్ కానిస్టేబుల్ ని పెట్టామని చెప్పాడు విజయపాల్. ఆ సత్యనారాయణ అనే సర్కిల్ ఇన్స్పెక్టర్, మీరావళి అనే హెడ్ కానిస్టేబుల్ ని కిందకి పిలిచి వీళ్ళందరూ కింద కూర్చుని ఒక ముసుగు వ్యక్తులు వచ్చి నన్ను దారుణంగా బాధి వెళ్ళిన వెంటనే మళ్ళీ ఈ CI ఈ హెడ్ కానిస్టేబుల్ వచ్చి ఇరిగిపోయిన నా మంచం అంతా చల్లా చెదరా అంటే ఏంటి రాజు గారు ఏంటి ఇలా చేసేసారని చెప్పి అడిగిన రాస్కెల్స్ వాళ్ళు